Hello students. So hyperbola మనకి లాస్ట్ మెథడ్ దట్ ఈస్ ద రెక్టాంగులర్ మెథడ్ అండి. సో దిస్ ఇస్ లాస్ట్ మెథడ్ మనకి హైపర్బోలాలో, ఓకేనా. సో దీన్ని రెక్టాంగులర్ మెథడ్ అంటారు, ఓకే. ఈక్విలాటరల్ మెథడ్ కూడా అంటారు అనమాట, ఓకే. సో దీంట్లో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఓకే. నౌ వీ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఈస్ ఏ పాయింట్ P ఆఫ్ ద హైపర్బోలా at a distance of 35 mm and 50 mm from the point of asymptotes. Okay, so next the asymptotes are perpendicular to each other. Draw hyperbola in rectangular method. Okay, so ఇది మనకు ఉన్న ప్రాబ్లం. సో ప్రాబ్లంలో మనకి asymptotes ఉంది. Okay, so now let's go draw the diagram. Okay, first of all we have to draw the two asymptotes of lines which is perpendicular to each other. Okay నా, సో ఇది కూడా ఏంటంటే మనకి ఈ asymptotes lines అనేవి కొంచెం లెంతీగా డ్రా చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ వన్ లైన్, సిమిలర్లీ ద హారిజాంటల్ లైన్ ఆల్సో. So that's it. So this is the O and this is the point A and this is the point B. Okay, so next మనకి distance ఇచ్చున్నాడు, okay. So one is the 35 mm and second is the 50 mm. Okay, one is the 35 mm. So 35 mm అనేది మనం vertical గా తీసుకుందాం. So from here is the 35. Okay, next is the 50 mm. 50 mm is the on the horizontal line, that is the OA asymptotes. Okay, సో ఇలా డ్రా చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఓకే. సో పర్పెండిక్యులర్ లైన్. సో AB, సో దీన్ని C అనుకుందాం, ఓకే. పాయింట్ C, ఓకే. సో పాయింట్ C నుంచి ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్, ఓకే. సో OA ఉంది కదా, OAకి ప్యారలల్గా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాం. OAకి ప్యారల్ a హారిజాంటల్ లైన్ లైక్ దిస్, ఓకే. సో అలాగే మనకి ఓబీకి ప్యారలల్గా ఓఏకి పర్పెండిక్యులర్గా, సో ఇక్కడ 50 mm డిస్టెన్స్ మార్క్ చేసాం కదా, సో అక్కడి నుంచి ఒక పాయింట్ లైన్ చేద్దాం. సో దిస్ ఇస్ ద సి డి అండ్ దిస్ ఇస్ ద పాయింట్ ఈ, ఓకే. సో ఇక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ విచ్ ఇస్ ప్యారలల్ టు ది ఓబీ. అంతే, ఓకేనా. షేర్ వీ హ్యావ్ ద పాయింట్ పి. సో మన ప్రాబ్లం చెప్పిన పాయింట్ పి అనేది ఇక్కడ ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పి నుంచి డికి సమ్ డిస్టెన్స్ ఉంది, ఓకేనా. సో ఆ డిస్టెన్స్ మీద మనం ఏం చేస్తామంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేసుకుందాం, ఓకే. ఆ డిస్టెన్స్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ కాదు, డివిజన్ ఆఫ్ ది పార్ట్స్ చేసుకోవాలి. అది ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో అది మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు మనం, ఓకే. నేను ఎలా తీసుకుంటాను అంటే మీరు కావాలంటే నా మెథడ్ని ఫాలో అవ్వచ్చు, లేదు మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ సమ్ డిస్టెన్స్ తీసుకోవచ్చు, ఓకే. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చేస్తానంటే 10 mm తీసుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ అనేది 15, ఓకే. సో దాని తర్వాత 20 mm. సో ఫస్ట్ 10, next 15, so from that 20 mm and from that 25 mm here. Sure, okay. The point 1, 2, 3 and 4, okay. So we have the 4 divisions, okay. Now from the point O we have to join all these points. Okay, next అలాగే సెకండ్ పాయింట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్. from the O
ఓకేనా. సో ఓ నుంచి మనం జాయిన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. సో దట్ ఈస్ ఆల్సో జాయిన్ ఫ్రమ్ ది పాయింట్ ఓ. లైక్ దిస్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే సి నుంచి పి ఉంది కదా, ఆ సిపి మధ్య ఉన్న డిస్టెన్స్ని కూడా మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే సేమ్ ఇలాగే దాంట్లో కూడా సో దీంట్లో ఏం చేస్తాను నేను, సో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కొద్దిగా ఎంత తీసుకుంటాను, దాని తర్వాత ఇంకొంచెం తగ్గించి, దాని తర్వాత కొద్దిగా తగ్గించి తీసుకుంటాను అనమాట. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తానంటే 15 mm తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఫస్ట్ 15 mm, సారీ 150 mm. ఓకే. సో నెక్స్ట్ ఈస్ ద 10 mm, నెక్స్ట్ ఈస్ ద 5 mm. ఓకేనా. సో ఇలా తీసుకున్నాను నేను. ఓకే. సో దిస్ ఇస్ ద పాయింట్ 1 2 సారీ 4 అయిపోయింది కదా, 5 6 దిస్ ఇస్ ద 7. ఓకే. చాలా మనకి. ఓకే. ఇక్కడ తీసుకున్నా అది ఎక్కడ అన్నీ తీసుకోవడానికి రూల్ ఏం లేదండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ పాయింట్ నుంచి దీని టచ్ చేసుకుంటూ మనకి ఈ దిస్ ఇస్ ద ఎఫ్, ఈ ఎఫ్ లైన్ జాయిన్ చేసుకోవాలి. లైక్ దిస్. అలాగే ఈ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ లైక్ దిస్. నెక్స్ట్ ఈ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ ఇంకో లైన్. ఓకేనా. మీరు కావచ్చు ఇంకో పాయింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 4 తీసుకున్నాం కదా సార్, ఇక్కడ 3 తీసుకున్నామంటే మన ఇష్టం. ఈ ప్రాబ్లం మాత్రం 3 తీసుకోవచ్చు. ఇలా కావాలంటే మీకు ఇంకో పాయింట్ నేను తీసుకొని చూపిస్తాను. ఓకే. చాలామంది డౌట్స్ వస్తాయి, అక్కడ ఎక్కువ తీసుకున్నాను, ఇక్కడ తక్కువ తీసుకున్నాను సార్ అంటారు. సో దానికోసం అని నేను ఇంకో పాయింట్ తీసుకుంటాను. ఓకేనా. దట్ ఈస్ ద సేమ్ 5 mm తీసుకున్నాను నేను. ఇది కూడా దట్ ఈస్ ద పాయింట్ 8. ఓకే. సో నా ఓ నుంచి ఆ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ టచ్ చేస్తూ లైన్ డ్రా చేయాలి, విచ్ ఇస్ ప్రాసెస్ లైక్ దిస్. ఓకే. సో ఇదంతా డిస్టెన్స్ ఇంత పైకి వెళ్ళిపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్లో జాగ్రత్తగా వినండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 1 2 3 పాయింట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4, వాటి నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైన్ కింద డ్రా చేసుకోవాలి. అది ఎక్కడ దాకా రావాలంటే ఈ పాయింట్స్ దగ్గర రావాలి. ఓకేనా. ఇక్కడ మన పాయింట్స్ టచ్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ 1 ఈ 2 నుంచి వెళ్ళే లైన్ 2 3 నుంచి వచ్చే పాయింట్ 3 4 నుంచి వచ్చేదానికి 4 ఓకేనా. సో అలాగే దిస్ ఇస్ ద 5 6 7 దిస్ ఇస్ ద 8 ఓకే. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే సో ఫస్ట్ హారిజాంటల్ లైన్స్ స్టార్ట్ చేసుకుందాం, లేకపోతే నేను ఎలా డ్రా చేస్తాను జాగ్రత్తగా చూడండి. ఓకేనా. సో 1 నుంచి ఓ లైన్ పర్పెండిక్యులర్గా ఈ 1 అనే లైన్ కదా, పైనుంచి కిందకు వస్తుంది ఒక లైన్ వస్తే అక్కడ 1 అనే పాయింట్ డ్రా చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 2 అనే పాయింట్ నుంచి ఈ 2 కిందకు వచ్చేదాకా ఒక లైన్ డ్రా చేసుకోండి. అంతే. సో నెక్స్ట్ అలాగే 3 అనే పాయింట్ నుంచి ఈ 3 అని కింద వచ్చేదాకా డ్రా చేసుకోవాలి. ఇక్కడ దాకా ఇలా వస్తుంది కాబట్టి సో ఇలాగా. ఓకే. సో నెక్స్ట్ అలాగే 4 అనే పాయింట్ నుంచి ఈ 4 వరకు. లైక్ దిస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం 1 పాయింట్ నుంచి కింద 1 నుంచి లైన్ డ్రా చేసాం కదా. సో దాన్ని టచ్ అయ్యేటట్టు వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి లైక్ దిస్. అలాగే 2 అనే పాయింట్ నుంచి ఇలాగా. నెక్స్ట్ 3 అనే పాయింట్కి ఇలాగా. నెక్స్ట్ 4 అనే పాయింట్ నుంచి ఇలాగా. ఓకేనా. సో ఇలా. సో ఇక్కడ మనకి పాయింట్స్ వచ్చాయి చూసారా. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఓకే. దిస్ ఇస్ ద P1,
this is the P2, this is the P3 and this is the P4. ఓకే, సో సేమ్ మెథడ్ ఇక్కడ కూడా ఫస్ట్ వర్టికల్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఓకేనా, సో 5th అనే పాయింట్ నుంచి ఈ 5' వచ్చేంత వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ 6 అనే పాయింట్ నుంచి ఈ 6' వరకు వచ్చేటట్టు ఒక పాయింట్ లైన్ డ్రా చేసుకోండి. సో నెక్స్ట్ అలాగే 7 అనే పాయింట్ నుంచి 7' వరకు. సో ఓకేనా, ఇక్కడ దాకా వస్తుంది. కొంచెం పెరిగినా పర్వాలేదు. ఓకేనా, మళ్ళీ మనకి ఈ లైన్ కోయిన్సైడ్ అవుతుంది, అక్కడ పాయింట్ వస్తుంది కాబట్టి కొంచెం పెంచి డ్రా చేసుకున్నా ప్రాబ్లం లేదు మీరు. ఓకే, అలాగే 8th అనే పాయింట్ నుంచి 8' వరకు డ్రా చేసుకోవాలండి. లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ 5' నుంచి హారిజాంటల్ లైన్ టు టచ్ దిస్ పాయింట్ లైక్ దిస్. నెక్స్ట్ 6' నుంచి ఒక పాయింట్. సిమిలర్లీ 7' నుంచి ఇంకో పాయింట్. సో ఫైనల్గా 8' నుంచి ఒక పాయింట్ లైన్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ P5, P6, P7 అండ్ దిస్ ద P8. ఓకే, సో ఇప్పుడు మనకి పాయింట్స్ అని వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకుంటే సో మనకు కావాల్సిన హైపర్బోలా అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో లెట్స్ డ్రా ద లైన్. సో ఫస్ట్ P8ని P5ని జాయిన్ చేసుకుందాం. నెక్స్ట్ P6, P5, P5 టు P, P2 P1. ఓకే, నెక్స్ట్ P1 నుంచి P2, P2 నుంచి P3, P3 నుంచి P4 అండ్ సో ఆన్ లైక్ దిస్. ఓకే, సో ఇది మనకి కావాల్సిన హైపర్బోలా యొక్క కర్వ్. ఓకే, సో నెక్స్ట్ మనం డైమెన్షన్స్ చూపించేస్తే సో డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఎంత బాటమ్ ఎంత 50 mm. Okay, this is the 50 mm and the vertical dimensions is vertical dimension is the 35 mm. సో దట్స్ ద ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఓకే, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.